దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలకు శుభములు. ప్రియులారా, గుంటూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని ప్రజలందరికీ ఒక ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియచేయాలని మేము ముందుకు వచ్చాను. ఈ అంత్య దినాల్లో చాలా మంది దేవుని అభిషేకం కోసం, దేవుని ఆత్మకార్యాల కొరకు అనేక మంది దేవుని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగనే గుంటూరు ప్రాంత ప్రజలు కూడా అదే ఆత్మదాహంతో ఉన్నారని దేవుని సేవకుడిగా నేను ఎరిగి ఉన్నాను. అందుకొరకే మీ ప్రాంతంలో, అనగా మన గుంటూరు ప్రాంతంలో, మన గుంటూరు మహాపట్నంలో ప్రతి నెల 3వ మంగళవారం పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. ఈ నెల అనగా జూన్ 16వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం వెంకటేశ్వర విజ్ఞాన మందిర్, గుంటూరు మార్కెట్ దగ్గర. ఇప్పటికీ ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొని దైవ దీవెనలు పొందుకున్నారు, ఆత్మచేత నింపబడ్డారు. అందుకని మీరు కూడా ఆ ఆత్మదాహంతో ఉన్నారు కనుక మీకు ఈ ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి, స్వచ్ఛమైన దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు. ఆశగల వారులారా, తల్లి కుటుంబాలతో రండి, దైవ కార్యాలు పొందుకోనండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం మన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, అది లేచి వాక్యం చదువుకున్నారని, ప్రార్థించారని నేను నమ్ముతున్నానండి. అలాగే మరి ప్రతిదినం వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా. ఈరోజు ప్రభు శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 9వ వచన భాగం చదువుకుందామండి. ఆయన యందు భయభక్తులు ఉంచిన వానికి ఏమీ కొదవలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కని మాట కదా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏమీ కొదవలు. దేవుని యందు భయభక్తులు కలవారి జీవితాల్లో ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు ఉండినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీరందరూ కూడా దేవుని యందు భయము భక్తి కలిగి మీరు జీవిస్తున్నారని నేను నమ్ముతున్నాను. దేవుడు మీకు చెప్తున్నారు, ఆయన అంటున్నారు, మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏమీ కొదవంచను అన్నాడు దేవుడు. లేమి అనేది ఉండదు, కొదవ అనేది ఉండదు. దేవుడు సమృద్ధిని ఇస్తానన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క లేఖనాల్లో మనం చూసినప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సమృద్ధిని ఇచ్చారు. అలాగే మరి మీకు కూడా సమృద్ధిని ఇవ్వబోతున్నాడు దేవుడు. ఈరోజు మరి కష్టం ఉండొచ్చు, ఈ రోజున మరి లేమి పరిస్థితులు ఉండొచ్చు, కానీ దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి నీకు ఏది కొదవ ఉండదు. ఆర్థికంగా, ఆత్మికంగా, కుటుంబ రీత్యా, వ్యక్తిగతంగా, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, చేతి పనుల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నారు. కనుక మరి ఈ యొక్క వాగ్దానాన్ని మీరు నమ్మండి. వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. ప్రభా, నీ యందు భయభక్తుల్ని కలిగి ఉన్నా, నాకేమీ కొదవ ఉంచు అని మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతమైన రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. మరి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారా? ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో అయ్యా నేను వాగ్దానం నెరవేర్చబడను గాక. తండ్రి, అయ్యా రోగులుగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. నాయన, అప్పులు బాధల్లో ఉన్న వారికి అప్పులు కాడి విరిగిపోవును గాక. తండ్రి, నాయన, ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు ఇవ్వండి, బిడ్డలు లేని వరకు బిడ్డలు దయచేయండి. వ్యాపారాలు దీవించండి, చేతి పనిని దీవించండి, వ్యవసాయ పనిని దీవించండి. అయ్యా, సేవ చేస్తున్న వారి సేవను ఆశీర్వదించండి. అలాగే నాయన, ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని. అయ్యా నాయన, ఈ దినం నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.